హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దమయంతి ప్రధాన్ బ్లాగ్స్. ఈరోజు సాటర్డే, అందరికి హ్యాపీ సాటర్డే. గుళ్ళకి వెళ్తారు కొంతమంది అయితే సాటర్డే ఇంకో చాలా అంటే చాలా నీరసంగా ఉండి మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. మా పాపకి బాగాలేదన్నా కదా, నిన్న బ్లాగ్ తీసిన, అంటే మా ఆయన ఇంక ఎడిటింగ్ చేయలేదేమో, ఇంకెప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఒకవేళ నిన్న వీడియో చూస్తే ఇది అర్థమవుతుంది. ఈ వీడియో నిన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కదా, నాకు కూడా కోల్డ్ అయింది బాగా. నిన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన నైట్ అంతా కొంచెం సతాయించింది అనమాట, పడుకోలే. కొంచెం కోల్డ్ కూడా బాగా అయింది. నెప్లైజర్ ఉంటుంది కదా, అది కొంచెం పెట్టినాము. పెడితే వామిటింగ్ చేసుకుంది నైట్. వామిటింగ్ చేసుకుని కొంచెం ఫ్రీ అయింది అనమాట, బాగుంది. తర్వాత అయినా పడుకోలేదు. కొంచెం ఆమెకి ఊరికే నోరంతా ఎండిపోతుంది అనమాట. వాటర్ తాగుతుంది ఊరికే. తాగి తర్వాత కాసేపు అయినా పడుకుంది. మళ్ళీ 5 o'clock లెగిసిపోయింది. ఆకలి అన్నట్టు. ఎట్లానో ఫీవర్ సిరప్ వేయాలి కదా, అట్లా అని ఆమెకి బ్రెడ్ తినిపించేసి ఫీవర్ సిరప్ వేసాను అనమాట. వేసి ఒక 5:30-6 ఇట్లా మళ్ళీ పడుకుంది. ఇంకా లేవలే. నేను కూడా పడుకోబడిపోయినా. స్కూల్ కూడా పంపించలే మా పెద్ద అమ్మాయికి. పడుకున్నప్పుడు 9 o'clock లేచిన. ఇంకా లేచి నిన్న దోశ పిండి ఆడిచ్చిన కదా, దానికోసం చట్నీ చేస్తున్నా. టమాటా, పచ్చిమిర్చి ఇంకా చింతపండు వేసి కొంచెం మగ్గబెడుతున్నా. దగ్గరికి అయినాక మిక్సీ పట్టి పచ్చడి చేసి పోపు పెట్టేసి. ఇంకా తినబుద్ధి కూడా కావట్లేదు నాకైతే. ఎట్లనో అవుతుంది, నిద్ర లేదు. అందులో కొంచెం క్లైమేట్ అని, బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఎండ కూడా రాలేదు. ఇక్కడైతే మన మంచు పడుతుంది ఏంటో తెలియదు, కానీ ఎండ అయితే లేదు. దానివల్ల ఇవన్నీ వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఏం చేద్దాం, బయట ఎక్కువ తిరగొద్దన్న. పిల్లలు పెద్దోళ్ళు అయితే తిరగాలి కదా, ఎట్లయినా పనులకి వెళ్ళాలి. పిల్లలకి ఎట్టుకొని ఎక్కువ తిరగొద్దండి. మళ్ళీ తర్వాత మనకి ఇబ్బంది. పిల్లలకి ఏమైనా అయిందంటే అందరూ అట్లా ఉంటారేమో, నేనైతే చాలా అసలు ఏమైనా అయిందంటే చాలా ఒక్క లోకంలోకి వెళ్ళిపోతాను. నేనైతే పెద్ద ఒక టెన్షన్, అమ్మా ఎందుకు ఇట్లా అవుతుంది అని ఇదే మైండ్లో ఉంటాను నేనైతే. ఇంకా మా ఆయన కూడా నైట్ అంతా పడుకోకుండానే ఉన్నారు. ఇప్పుడే ఆయన కూడా ఒక 4 o'clock ఎన్నింటికి పడుకున్నారు. గుర్తుకు లేదు సరిగా. 1 year తర్వాత 1 year ముందో ఆమెకు ఒకసారి ఫీవర్ వస్తే ప్రిడ్స్ వచ్చినాయి అన్నమాట. అప్పటి నుంచి మాకు భయం, ఇవ్వ ఫీవర్ వస్తే మా చిన్నుకి ఇట్లా అవుతుందేమో అనుకుని భయం. అంతే గట్టిగా సౌండ్ చేయడం కానీ, ఆమెకు ఫీవర్ అయినప్పుడు గట్టిగా అరచడం కానీ ఏం చెయ్యమన్నమాట. ఎందుకంటే మళ్ళీ సడన్గా అప్పటికి ఇట్లా వణుకుతుంది, ఎక్సైట్మెంట్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఇది అదని అట్లా అవుతుంది. అయితే మా ఆయన అట్లా అవ్వద్దు, పట్టుకొని ఉన్నాము అంటే ఆమెకు పట్టుకునే ఉంటున్నా. అసలు భయం అవుతుంది. అంటే ఇట్లా నిల్చున్నా కూడా ఇట్లా వణుకుతుంది. మళ్ళీ తిండి లేక అట్లా అవుతుంది ఏమో తెలియదు, కానీ ఇట్లా అవుతుంది. నాకు భయం అయింది నేను నైట్ అయితే. ఈ రాత్రి ఎట్లా కలుస్తుంది రా నాయన అని. ఎందుకంటే నైట్ ఏమనైనా మళ్ళీ ఎక్కడ తీసుకుని వెళ్ళాలి అప్పుడప్పుడు అంటే అంత కుదరదు కదా. పొద్దున్న అయితే తీసుకెళ్ళొచ్చు. ఏం అవ్వాలని అనుకోవట్లేదు, కానీ ఏం అవ్వద్దు. కానీ అమ్మ అట్లా అయింది నైట్. నాకు భయం అయింది నైట్ అట్లా అయితే. మేము ఇప్పుడైతే పడుకుని లేచినాక బ్రెడ్ తీసుకొచ్చిన నైట్. అదే తిన్నది. అదే 5 o'clock బ్రెడ్ తిన్నది. బ్రెడ్ తిన్నాక సిరప్ వేసిన, ఫీవర్ సిరప్ 6 hours ఒకసారి వేయాలి కదా. ఫీవర్ సిరప్ వేసిన. ఇప్పుడు మళ్ళీ 11కి వేయాలి సిరప్ అయితే. దానికన్నా ముందు తినిపించేసి మిగతావన్నీ వేసేయాలి. కోల్డ్ ఇంకా యాంటీబయాటిక్ వేసేయాలి. తర్వాత 11కి ఫీవర్ మందు వేసేయాలి. ఆమె దోశ తింటుందని దోశ అని పెడతా, లేదంటే బ్రెడ్ వాటర్. అది మా సైడ్ మిశ్ర అంటారు, అది పట్టికి మిశ్ర, పట్టికి బెల్లం అంటారు. ఆ వాటర్ చేస్తారనమాట. ఆ వాటర్ తాగిపిస్తే మంచిది. మా అమ్మమ్మ ఎప్పుడు ఏమైనా కూడా కోల్డ్ అయినా ఏమైనా కూడా అదే ఆ వాటరే తాగుతుంది ఎక్కువ శాతం. మాకు కూడా మేము కూడా అవే తాగుతాము. ఇది దోశలకి చట్నీ అయిపోతుంది. ఇంకో మా సంధ్య అయితే లేవలేదు కదా, అన్నం పెట్టేసింది అనమాట. అన్నం పెట్టుకొని ఆమె కట్టుకెళ్ళిపోయింది బాక్స్ అయితే. ఇంకా నైట్ అన్నం కూడా కొంచెం ఉందన్నమాట. ఇంకా దోశ పిండి, బ్రెడ్
మళ్ళీ ఇంకేమన్నాము లెగ్సిందమ్ము రాయి రాయన ఆమెకు ఓపికే లేదు అసలు. ఇట్లా మా చిన్నకి ఏమైనా అయితే ఒక బాధ. అయ్యో పెద్ద అమ్మకైనా ఆమె ఏదైనా సరే కొంచెం ఓడ్చుకుంటుంది. ఇవి ఇంత గట్టిగా అరుస్తుంది, ఇంత టెంపర్ ఇంత చేస్తుంది, కానీ మన ఏంటంటే బేగి డౌన్ అయిపోతుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చిన్న గుడ్ మార్నింగ్ చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. మా చెల్లి ఇప్పుడే వేసుకుని గుడ్ మార్నింగ్ చెప్పింది. ఈరోజు స్కూల్కి వెళ్ళవా తేజు? స్కూల్ ఉందా? మమ్మీ లెగ్స్ లేదు, తేజు కూడా లెగ్స్ లేదు, అందుకే స్కూల్కి వెళ్ళలేదు కదా. ఈరోజు ఏం చేస్తుంది మమ్మీ బ్రేక్ఫాస్ట్? దోస. ఏ చిన్ను ఇగో తిన్నారు. సిరప్ వేసిన మా పొట్టిదానికి అయితే సిరప్ వేసిన, కొంచెం పర్వాలేదు ఆడుకుంటుంది. ఇగో బట్టల మీద తొక్కొద్దు కొడతాను. ఇంకా మంచం మీద నిన్న వామిటింగ్ చేసుకుంది కదా, బెడ్షీట్ అంటే తీసేసిన అనమాట. మళ్ళీ ఎందుకులే ఇబ్బంది అని. చిన్ను వామిటింగ్ చేసుకుందిగా. వామిటింగ్ చేసుకున్నావా చిన్ను? నువ్వు వామిటింగ్ చేసుకున్నావు కదా. ఇంకో ఏం రాసుకుంటుంది. కొంచెం బాగుంటే చాలా. ఏంటది చూపించు. ఇచ్చేదే. ఇంకో 12 అవుతుంది కానీ ఇల్లు మొత్తం ఇంకో సర్దుతున్నా. కొంచెం గందగా ఉంటే వాళ్ళ చైర్లు వేసుకొని ఆడుకున్నారు. ఇంకా కాసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్లో నా పనులన్నీ అయిపోతాయి. క్లీన్ చేసి వీళ్ళిద్దరికి, ఈమెకి స్నానం చేపిస్తా, తలస్నానం. చిన్న ఆమెకేమో బాడీ మొత్తం తుడిచేస్తా వేడి నీళ్ళతో. ఇగో బఠానీ ఆలు అయితే బాయిల్ చేస్తాను. ఇక కడాయి పెట్టి ఆయిల్ కూడా వేసేసాను. ఇప్పుడు నేను దీన్ని పోపు పెట్టుకుంటాను అనమాట. ఇగో ఆనియన్స్ అయితే వేసేస్తాను దీంట్లో. ఇక వీళ్ళైతే టీవీ చూస్తున్నారు. ఇగో 8:30 అయిందనమాట. ఇప్పుడు కూర జల్దీ అన్న ఒడియా వచ్చేసింది. కూర తొందరగా చేసి రొట్టెలు చేసి పెట్టేసేయాలి. దీంట్లో ఇప్పుడు నేను టమాటా వేసుకుంటా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి సరేనా. ఆలు బఠానీ కర్రీ బాగుంటుంది. రొట్టికి చపాతీకి మస్తు ఉంటుంది. చపాతీ దోశ సూపర్ కాంబినేషన్. అన్నిటికైనా చపాతీ ఈజ్ గ్రేట్. ఇది రెండు తింటే చోలే పూరి ఇట్లా చపాతీ అంటారు కదా, ఇట్లా కొంచెం ముద్దగా వండుతా అనమాట. మస్తు ఉంటుంది. మా చిన్నుదా అయితే కొంచెం పర్వాలేదు, ఇప్పుడు బెటర్ అయింది. టీవీలో బుర్ర పెట్టేసింది అనమాట. ఏం చేద్దాం, మా సోను అమ్మ అట్లా చేసేసినది. ఇల్లు మొత్తం కొంచెం గందరగోళంగా ఉన్నదన్నమాట. ఉల్లిగడ్డలు పొట్లు అన్నీ పడినాయి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు టమాటా కోసుకొని దీంట్లో వేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో టమాటా ఇంకా ఉప్పు కారం పసుపు వేసి బాగా మగ్గించుకున్నాను అనమాట. నేను బఠానీ ఆలు బాయిల్ చేసేటప్పుడు దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్నాను. బాగుంటుంది. అదే తీసిన మా పాపకి. ఇది కొంచెం తీసిన, దీంట్లో కొంచెం ఉప్పు వేసిన కాబట్టి కారం ఉండదు కాబట్టి కొంచెం తీసిన మా చిన్నుకైతే. ఇది ఫ్రై అయిపోయింది కదా మంచిగా. ఇప్పుడు నేను ఇది వేసుకుంటాను అనమాట. వేసి మంచిగా కలుపుకుంటాను. ఇప్పుడు దీంట్లో నేను బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు బఠానీ వేసి మంచిగా కలుపుకొని ఒకసేపు అనమాట కుక్ చేసుకోవాలి. దాన్ని కారం అంతా మంచిగా కలిపేటట్టు ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో. బాగుంటుంది. నాకు ఇష్టం చాలా ఈ కర్రీ.
సిమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుని చాలు. ఇప్పుడు దీంట్లో మీరు గరం మసాలా కానీ ఇంకా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను ఏం వేసుకోను. ఇగో అన్ని పనులు అయితే చేసుకున్నా కానీ అలసిపోయినా. ఇగో చూడు ఇది ఎట్లా ఉంది అసలు తలస్నానం చేయగానే. నాకైతే చాలా అంటే చాలా నిద్ర వస్తుంది. మొత్తం అలసిపోయిన కోసం స్నానం చేసి పడుకుంటాయిక. చిన్నుకైతే మందులన్నీ వేసేసిన. ఓకే బాయ్ చెప్పేద్దామా? బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి చెప్పు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మమ్మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. గుడ్ నైట్ అందరికి. ఇంకా పక్కనుండ గంట సింబల్ క్లిక్ చేయండి. బాయ్.